ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న రక్షణ వాక్యము అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము 11వ వాక్యము. ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము. ఆమెన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మనము రక్షణ పొందడానికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనకు రక్షణ కలుగుతున్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు రక్షించబడాలి అంటే, నీవు నిత్య నరకాగ్ని నుంచి నిత్య జీవములోనికి నడిపించబడాలి అంటే, మార్గము, సత్యము, జీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి తన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నిత్యత్వానికి మార్గమును ఏర్పరిచి, ఏ యోగ్యత, ఏ అర్హత లేని ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని ధారపోసి కృపను అనుగ్రహించిన దేవాది దేవునిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు అని తెలియజేయడానికి నేనెంతగానో సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క కృపచేత మనము రక్షణ పొందుతాము అని నీవు విశ్వసించి, ఆ దేవుణ్ణి నీవు నమ్మి, దేవుని చేత నీవు కనికరించబడి, దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్. హల్లెలూయా.